ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4 వచనాలు. 21వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు మార్చి చదువుకుందాం. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1 నుంచి 4 వచనాల వరకు మార్చి చదువుకుందాం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను, సముద్రము నీకును లేదు. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయందును. దేవుడు తానే వారికి దేవుడయుండి వారికి తోడయుండును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం లేదా 28 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. 28 నుంచి 31 వరకు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలేను. ఇందువల్లనే మీరు అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మన వల్ల మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదాము. దేవుని నడుపుదల కొరకు ప్రార్థన చేసుకుందాం. మోకరించి వీలైన వాళ్ళు సంపూర్ణంగా మోకరించండి. పక్కకు వరగదు. పక్కకు మనం ఒరుగుతుంటే పిల్లలు కూడా ఒరుగుతాండ్రు. అన్న సంపూర్ణంగా మోకరించండి. సంపూర్ణంగా మోకాళ్ళ మీదకి రావాలా. మనం చాలా సంఘాలను చెడగొడుతున్నాం మనకు తెలియకుండానే. మనం పక్కకు ఒరుగుతున్నాం, పిల్లలు కూడా పక్కకు ఒరుగుతాను. పక్కకు ఒరుగుతున్నాం అంటే హాఫ్ విధేయతే. సంపూర్ణంగా మోకరిస్తున్నామంటే సంపూర్ణ విధేయత. సంపూర్ణ విధేయత చూపిస్తే సంపూర్ణ బహుమానము, సంపూర్ణ ఆశీర్వాదాలు. హాఫ్ చూపించినామంటే నేను అర్థం లోకంలో ఇదో చూడు ముఖం నీ పక్కకుండా, అదో కాళ్ళు లోకంలో ఉండాయని అంతే కదా. మోకరించి పక్క ఒరిగితే ఎట్టుంటాయి కాళ్ళు ఈ పక్క పోయి ఉంటాయి. మనమేమో ఇటు దేవుడు అదో దేవుడు నీ కళ్ళ చూస్తాండా, కాళ్ళు చూద్దామండి లోకంలో ఉండే. అట్టు ఉండకూడదు. అది పిల్లలు కూడా నేర్చుకుంటాను. రాబోయే తరాలకు మనం ఆ బహుమానాలు ఇస్తాం. మనం కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, సత్యస్వరూపి, సర్వోన్నత స్థలంలో నివసించిన నా బంగారు తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, నా బంగారు తండ్రి, మీ అనాదికాల సంకల్పం చొప్పున మీ ఏర్పాట్లో భాగంగా నాయన ఈరోజు హెబ్రోన్లో నిలబడడానికి అయోగ్యని, దుమ్మును ధూళి వంటి వాడిని ప్రభువా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా తండ్రి. మీ నామాన్ని గణపరిచి హెచ్చించడానికి, మిమ్మల్ని ఊరేగించడానికి ప్రభువా నీ బిడ్డలతో కలిసి నాయన నా తండ్రి మిమ్మల్ని పొగిడి కూడి కొనియాడే భాగ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నా. అయినా నా తండ్రి, ఇక్కడ ఉన్న వారి అందరిలో కన్నా పాపిని ఎవరంటే నేనే ప్రభువా. ఈ లోకంలో అందరికన్నా ప్రథమ పాపిని నేనే ప్రభువా. తినుటకు తిండి లేక, కట్టుకు బట్ట లేక, నిలువు నీడ లేక నా తండ్రి దేశదిమ్మరిగా తిరిగినటువంటి వాడిని ప్రభు, అనాథన ప్రభువా. చిన్నప్పుడే 3వ తరగతిలోనే తల్లిని పోగొట్టుకున్న దౌర్భాగ్యం ఆయన. అయ్యా నన్ను జ్ఞాపకం చేయి. ఈ లోకం ఎవరు నన్ను ఒక్కరోజు కూడా పిలిచిన వారు లేరు, నీడకు చేర్చిన వారు లేరు ప్రభువా. పాపముల చేత అపరాధముల చేత చచ్చి నాయన మంత్రాలు నేర్చుకుంటూ సాతాను నా తండ్రి సాతాను అధికారం కింద, మంత్రపు శక్తుల అధికారం కింద ఉండాలని ఆశపడినటువంటి వాడిని ప్రభువా. దేవా దయ్యాలతో సావాసం చేయాలని ఇష్టపడినటువంటి వాడిని ప్రభువా. నాయన దయ్యపు సమానుని ప్రభువా, శత్రు సమానుని ప్రభువా, జంతు సమానుని ప్రభువా, రాక్షసుని ప్రభువా. నేను నాలాంటి పాపే లేడు ప్రభువా ఈ లోకంలో. అలాంటి నన్ను జ్ఞాపకం చేసుకొని నాయన ఈ సొంత కుమారుని లోకానికి పంపించి శిలువకు అప్పగించి ఆయన కార్చిన పావన పరిశుద్ధ ప్రశస్త రక్తము ద్వారా ప్రభువా సంపూర్ణ పతనమైపోయిన నా జీవితాన్ని మీరు నాయన ఆ శిలువలో పవిత్రపరిచారు, పరిశుద్ధపరిచారు, నీతివంతునిగా మార్చారు. నాయన ఈ లోకంలో కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెస్తే నిరీక్షణ ఇచ్చినారు. నీ పాత్రగా వాడుకుంటున్నావు. నీ బంగారు పాదాలకు వందనాలు. అనేక మందికి ఆశీర్వాదకరంగా
ఈ అయోగ్యని మార్చినందుకు మీ కోట్లాది కృతాస్తులు చెల్లిస్తుంది. గొప్ప దేవుడు నాయన, గొప్ప దేవుడు. అయ్యా వెలుపలను నీ వంటి వాడెవడు తండ్రి. నాయన స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడు నాయన, మహోన్నతుడ పరిశుద్ధతను బట్టి మహనీయుడు నాయన, నీ బంగారు పాదాల కొందనాలు చెల్లిస్తుంది. అంతేకాకుండా ప్రభా, బలలో చేవేసే ముందు మేమందరం కూడా ప్రభా, మా మిగిలిపోయిన పాపాలు, మా మిగిలిపోయిన దోషాలు, మా మిగిలిపోయిన అతిక్రమాలు, మేము పాపము కాదులే అనుకున్నటువంటి వారిని సులువుగా చిక్కులు పెట్టి పాపాలు ప్రభా, మమ్మల్ని నరకానికి కాళ్ళు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోతుంటున్నాగా మా జీవితాలు, మా ఆత్మీయ జీవితాలు నాశనం పతనం చేస్తుంటున్నాగా అంతో ఆత్మీయతను ఆయన సంపాదించుకుంటూ మళ్ళా మా అతిక్రమాల వల్ల మేము అంతా నాశనం చేసుకుంటూ నాయన పడిపోతూ లేస్తూ ఉన్నటువంటి మా జీవితాలతో నాయన మా జీవితాల ద్వారా మీరు మాట్లాడండి ప్రభు, మాట్లాడండి తండ్రి, మాట్లాడండి. మాలో ఉన్న ప్రతి అతిక్రమాన్ని బట్టి మాట్లాడండి, దోషాన్ని బట్టి మాట్లాడండి నాయన, పాపాన్ని బట్టి మాట్లాడండి నాయన. మేము ఒప్పుకొని వదిలిపెట్టి సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో నాయన మేము బలలో చేవేసే భాగ్యం దయచేయండి. అనేక మంది బిడ్డలు ఈ రోజున నాయన నా తండ్రి రక్షణ తీర్మానం తీసుకునే భాగ్యం కూడా దయచేయండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తూ నాయన ఈ అయోగ్యని, ఈ దినదాసుని మీ సిలువచాటును మరుగుపరిచిన బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని ప్రభా, పరలోకం నుంచి వాక్యాన్ని విడుదల చేయమని ఆయన శిలువ రక్తం మేము ప్రోక్షించుకుంటూ కనిపించిన చికటంధకార శక్తుల యేసునామములో బంధిస్తూ పరిశుద్ధాత్మ యొక్క నడుపుదలను, పరిశుద్ధాత్మ యొక్క ఆవరింపును, పరిశుద్ధాత్మ యొక్క తాకిడిని ప్రతి ఒక్కరు అనుభవించులాగున అయ్యా మీ మహిమతో, మీ వెలుగుతో, మీ సన్నిధితో ఎబ్రోని నింపమని వేడుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక భక్తుడు ఈ విధంగా రాశాడు. ఏం రాశాడంటే, పరలోకానికి నరకానికి అడుగు దూరం. ఎంత దూరం అంట? అడుగు దూరం. అంటే ఏంటంటే మరి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చినాం. ఏమనంటే చూడండి, 31వ వచనం. అయితే మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదము. తీర్పు పొందాలనా, తీర్పు నరకానికి పోవాలనా లేదా అని దేవుడు ఎవరి చేతిలో పెట్టాడంటే మన చేతిలో పెట్టాడు. ఇతరులు విమర్శిస్తూ ఉంటే నువ్వు ఖచ్చితంగా నరకానికే పోతావు, అందులో డౌటే లే. ఇతరులు రోజు లేచినాల ఉంటి ఆ సంఘ పెద్ద ఇట్ట, ఈ సేవకుడు ఇట్ట, ఈ సేవకురాలు ఇట్ట, ఆ విశ్వాస ఇట్ట, ఈ పరిచారకుడు ఇట్ట, వాడిట్ట, ఈడిట్ట, నా పక్కింటోడు ఇట్ట, నా ఎదురింటోడంట అని మనం కానీ విమర్శిస్తూ ఉంటే నో డౌట్ నరకమే. ఇంకో మాట చెప్పనా, అట్లా విమర్శించే వాళ్ళకు రక్షణ లేదు. నశించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు అలా విమర్శిస్తారు. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు చచ్చిపోయారు? అందరూ రాలిపోయినారు. మొదటి తరం మొత్తం రాలిపోయినారు. మొదటి దేవుడు ఏమైతే 6 లక్షల చిల్లర ప్రజలను లెక్కించాడో వాళ్ళందరూ రాలిపోయినారు. దేనివల్ల? కేవలం విమర్శే. కేవలం ఎవరు చంపినారు వాళ్ళను? ఎవరు చంపినారు? దేవుడే చంపాడు. ఏ దేవుడు విడిపించుకొని వచ్చాడో ఆ దేవుడు చంపాడు. శత్రువులు చంపలా, ప్రకృతి చంపలా, ప్రకృతి వైపరీత్యాలు చంపలా కదా. ఎవరు చంపారు? దేవుడే చంపాడు. అంత భయంకరంగా ఉంది నోటి పాపం. కాబట్టి నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చెవులు ఎప్పుడు వాక్యం వినడానికి వేగిరపడాలా, మన నోరు మాట్లాడడానికి నిదానించాలి. మనది అట్లుండదు, రివర్స్. మన గేర్ ఎప్పుడు రివర్స్లో పోతా ఉంటుంది. ఏంది ఎట్లుంటుంది? మాట్లాడ లోడ మాట ఒక్క నేను చెప్పేది నుక్క ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేయమంటే ఇంకా చెబుతారు, నాయన అదెట్టున్నా, ఇదెట్టున్నా, మా ఓడిట్టున్నా, మా అమ్మిట్టున్నా, మా నాయనట్టున్నా, ఒక మాట నేను చెప్పేది నుక్క, ఈ ప్రాబ్లంకు సమస్య ఎట్టుంది ఇన్రే వాళ్ళు చెప్పేదే కదా. కాబట్టి నరకానికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే మనల్ని విమర్శించుకోవాలి. ఎన్ని రోజులు విమర్శించుకుంటావు వాళ్ళు చెప్తావు, నువ్వు ఎప్పుడు విమర్శించుకోవాలి. ఎన్ని రోజులు విమర్శించుకోవాలా? ఒకసారి విమర్శించుకున్నాము, పాపాలు ఒప్పుకున్నాము, ఎన్నిసార్లు అంటారా? చచ్చేంత వరకు. వాళ్ళు చెప్పింది చచ్చేంత వరకు. పడకలో పక్షపాతం వచ్చింది, 2 కాళ్ళు 2 చేతులు పడిపోయినాయి, నోరు పడిపోయింది. అప్పుడు కూడా పాపం చేయడానికి ఆస్కారం ఉంది. అప్పుడు కూడా నరకానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అప్పుడు కూడా నిన్ను వదలడు, సాతాను శోధిస్తాడు. నిన్నుతో మనసుతో పాపం చేయిస్తాడు. నోరు మాట్లాడదు కదా, ఇంకేం పాపం చేస్తావునా? చేతులు కాళ్ళు పనిచేయాలి, ఇంకేం పాపం చేస్తావునా అనుకోవచ్చు మీరు.
దేంతో జయిస్తాడు? మనసుతో జయిస్తాడు. అప్పుడు కూడా పాపపు కోరికలు, పాపపు ఊహలు, పాపపు ఆశలు సాతాను హృదయంలో కలుగజేసినప్పుడు అప్పుడు కూడా ఏం, ప్రభువా క్షమించు, అన్నీ పడిపోయినాయి, శరీరం అంతా నాశనం అయిపోయింది, ఇప్పుడు కూడా వదలలేదయ్యా నన్ను సాతాను, నన్ను క్షమించేసయ్యా, పాప తలంపులు వస్తానని అప్పుడు కూడా మనము ఏం చేయాలమ్మా? విమర్శించుకొని ఒప్పుకొని వదిలిపెట్టే క్షణము ఆ రోజు కూడా ఉంది. చాలా మంది తప్పుడు బోధలు బోధించి వాక్యం రెండు పక్కల తెలియక ఒక పక్కన తెలుసుకొని ఏమైపోయినాయి సంఘాలు ఈ రోజుల్లో అంటే, ఒకరోజు పాపాలు ఒప్పుకున్నా, రక్షణ పొందేసిన ఇంకా చాలు, మళ్ళీ ఎట్ట బతికినా పర్వాలా. ఎక్కడుంది బైబిల్లో మాట? ఎక్కడుంది బైబిల్లో మాట? అసలు నేను యాత్రా జీవితంలో ఎందుకు పెట్టాడో నీకు అర్థమవుతుందా? జస్టిఫై అయిన తర్వాత శాంటిఫై జరగాలి. పాపానికి ప్రాయశ్చిత్తము, జడ్జిమెంట్ జరిగిన తర్వాత, నేను దేవుడు నీతిమంతులుగా ఎంచిన తర్వాత వాక్యం ద్వారా నువ్వేం చేయాలి? క్రీస్తు స్వరూపంలోకి రావాలి. పాపాలు ఒప్పుకుంటూ వదిలిపెడుతూ దేవుడు రాకడ వచ్చేటప్పటికి నువ్వు ఎట్లా రావాలా? క్రీస్తు స్వరూపంలోకి రావాలి. అది కాబట్టి మనం ఏం చేయాలి ఈ రోజునంటే, మన పాపాలు మనము దేవుడు మాట్లాడినప్పుడు ఒప్పుకొని వదిలిపెడితే తీర్పు లేకుండా పోతుంది. అలా లేకుండా బల్లలో చేయి వేసి పొద్దున నన్ను చెప్తా వచ్చిన, ఏం చెప్పినా, నేర్చుకుని ఆరాధిస్తే శాపమే, బల్లలో పాపాలు ఒప్పుకోకుండా పోతే శాపమే. లేదక్కడ ఇందువల్లనే మీరు అనేకులు రోగులు, బలహీనులు, తర్వాత చాలామంది చాలా పాజిటివ్గా రాశాడు దేవుడు. నేనైతే ఏమంటా అంటే చచ్చిపోతానంట. దేవుడు పాపము నిద్రిస్తున్నారని రాశాడు, కానీ మన భాషలో చెప్పాలంటే ఏంది? చచ్చిపోవడం. ఎప్పుడైతే పాపాలు ఒప్పుకోకుండా బలలో చేయి వేస్తావో నువ్వు బలహీనుడు అవుతావు. ఆత్మీయంగా పాపం ఉంటుంది, అది బలహీనత పరుస్తుంది, అది పిల్లలు పెడుతుంది. పాపం 10 పాపాలు చేస్తుంది, అది మనల్ని బలహీనపరుస్తుంది. కొన్నాళ్ళ తర్వాత రోజు అవుతావు అంటే మందిరానికి కరెక్ట్గా రావు, 11 గంటలకు వచ్చావు, లేదంటే ఒక ఆదివారం వచ్చావు, ఆదివారం రావు, లేదంటే ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం వరకు ఎక్కడ కనపడం. మనం కలెక్టర్ల సంతకాలు పెడతా అంటాం. మంగళవారం కలెక్టర్లమే, గురువారం కలెక్టర్లమే, గృహకుడికల కలెక్టర్లమే, మళ్ళీ మందిరం ముఖం చూడం. ఆదివారం క్రైస్తవం కదా, ఈ ఆదివారం క్రైస్తవులు పరలోకం పోరు. రాసుకోండి, చాలా ముఖాలు మాడుతున్నాయి, రాసుకోండి చదువు విషయంలో. ఆదివారం క్రైస్తవులు పరలోకం పోరు. ఎందుకు అంటే దానికి ఒక అర్ధగంట ఎక్స్ప్లెనేషన్ ఉంది, అది ఇవ్వలేను నేను ఇప్పుడు. ఎందుకంటే నువ్వు ఒక్క వారం వచ్చి వారం అంతా లోకంలో ఉన్నావంటే ఆ లోకం మాలిన్యం ఎంత అంటుకుంటుందో నీకు. ఊరికే అనుకున్నావు భక్సింగ్ గారు ప్రతి వారం కొడుకు పెట్టింది, పని లేకనా? ఆయన పెళ్లి కదా, బిడ్డలు లేరు, సంసారం లేదు, పని లేదు ఆయనకు, భక్సింగ్ గారికి. అటే మమ్మల్ని చంపుతాడు అనుకున్నారు అప్పుడు భక్తులు. లే, అందుకాదు ఆయన పెట్టింది. ఒక మర్మం దాగి ఉంది అందులో. ఏంటంటే మీరు లోకములో ఉంటే సర్వనాశనం అవుతారు, ఆ సాతాను చేతిలో పడతారు, ఆ పాపాలు అంటుకుంటారు, ఆ బూతులు నేర్చుకుంటారు, ఆ అతిక్రమాలు నేర్చుకుంటారు, ఆ అన్యాయాలు నేర్చుకుంటారు, ఆ వ్యభిచారాలు నేర్చుకుంటారు, ఆ దోషాలు నేర్చుకుంటారు, పడిపోయి సస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకన్నా ఆ లోకం నుండి సాయంత్రం అన్నా వస్తే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతారు, సరిచేసుకుంటారు, చంపలేసుకొని మళ్ళీ ఇంటికి పోతారు. అందుకని పెట్టింది వారం కోడికలు. ఇక్కడ సేవకునికి పని లేకుండా అక్కడ భక్ష్యం గారి పని లేక కాదు. ఆదివారం వచ్చేది మళ్ళీ ఆదివారమే, ఇంకా మళ్ళీ కనపడడం. ఇది చూసి కొన్ని సంఘాల్లో బైబిల్ స్టడీలు లేవు, ఎత్తేసినారు. ఎందుకున్నారు రారున్నా సంఘ ప్రార్థనలు ఎత్తేస్తాను. 30 నిమిషాలకు వచ్చింది ఆరాధన వర్తమానం, 3/4 గంటకు వచ్చింది బలవర్తమానం. నేను మొట్టమొదటి వాక్యం చెప్పను వచ్చిన 15 ఏళ్లకు ముందు 1:15 నిమిషాలు ఇచ్చేవాళ్ళు నాకు. చెప్పున్నా, నువ్వు ధారాళంగా చెప్తావు. 50 నిమిషాలు చెప్పున్నా ఆరాధన వర్తమానం చెప్తావు నువ్వు, మా సంఘానికి అవసరము. ఇప్పుడు 30కి వచ్చింది, అది 40 నిమిషాలు. కొన్ని సంఘాలు 40 నిమిషాలకే వచ్చేసింది బలవర్తమానం. ఇంకా కుదించబడుతుంది, రేపు 15 నిమిషాలే, ఇది 15 ఎంతసేపు చెప్తా ఉన్నా, ఎంతసేపు చెప్పినా అదే కదా. అంటే ఏమని అర్థము? ఎంతసేపు చెప్పినా మేము మారమన్నా, నువ్వేదో వచ్చినా చెప్పుకోబో, మాలో మార్పు రాదు.
ఎందుకు నిన్ను ప్రయాసపెట్టడం అన్నట్టు అయిపోయినాయి సంఘాలు. అంటే ప్రేమైన వాళ్ళరా, మనం ఎవరమో మనం తెలట్లే, మన దేవుడు ఎవరో మనకు తెలియట్లే. 4 విషయాలు తెలుసుకోవాలా. మనం ఎవరమో మనం తెలాల. దేవుని రక్తం ఇచ్చి కొనుక్కున్న వాళ్ళం మనం, పరలోక వాసులం మనం. 1 పేతురు 2:11 చదవండి. మనం ఎవరమో. ఎవరుమా? ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. ఎవరుమా? మనము పరదేశులం. మనం ఈ లోకానికి ఎవరని తెలుసా? యాత్రికులం. ఫిలిప్పి 2:10 ఉంటుంది, 2:20 మనం ఎవరు అంటే పరలోక వాసులం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. జీవగ్రంథంలో మన పేరు రాయబడింది. దేవుడే ఈ లోకానికి వచ్చి అద్భుతమైన ప్రణాళిక ద్వారా నిన్ను నన్ను తన ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు. అలాంటి వారు మనం కదా. అయితే ఆ లోపలికి నేను పోలేను, టైం లేదు కాబట్టి మనము దేవుని బిడ్డలం, పరలోక వాసులం. ఈ లోకానికి మనం యాత్రికులం, పరదేశులం. రాచర్ల టు నరకం, పాతాళం, రాచర్ల టు పరదేశి. బస్సులు తిరుగుతున్నాయి, ఎవరి బస్సు వాళ్ళు ఇచ్చి ఎక్కిపోవడమే. తిరగట్లా? కరోనాలో చాలా స్పీడ్గా తిరిగినాయి, ఇప్పుడు తిరుగుతున్నాయి. మన బస్సు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. నీ ఇప్పుడు వచ్చే ఇంటికాడ నుంచి మళ్ళీ ఇంటికి పోతా నమ్మకం ఉందా? మీరు ఎవరైనా రాయించగలరా? బాండ్ పేపర్ తెస్తా? లేదు. ఎవరు గ్యారెంటీ లేము మనము. అయితే ఏ బస్సు ఎక్కుతామో మనకు తెలియదు. ఆ బస్సు ఎక్కేది టికెట్ కొనుక్కునే భాగ్యం నీ చేతిలో పెట్టాడు దేవుడు. నువ్వు పరలోక టికెట్ కొనుక్కుంటే పరలోకానికి వెళ్తావు, నరకం టికెట్ కొనుక్కుంటే పాతాళానికి వెళ్తావు. డౌటే లేట. కాబట్టి మనమైతే ఒక మాట చెప్పాలంటే మనం ఈ లోకానికి ఎవరమ్మా? పరదేశులం. మనం ఈ లోకం కాదు మంది. ఇప్పుడు నేను మా ఇంటికాడ నుంచి వచ్చా, నేను మీటింగ్ అయిపోతే ఏం చేస్తా? మా ఇంటికే పోతా, ఇల్లు కట్టుకుంటానా? అయితే మనం ఎట్టున్నాం తెలుసా? మనం వీళ్ళందరూ పోతారు, నేను పోను అన్నట్టున్నాం కదా. ఎట్టనుకుంటాం మనము? వీళ్ళందరూ వస్తారు దరిద్రులు, నేను మాత్రం సావను అనుకుంటా అంటాం మనం. అందరికన్నా ముందు వచ్చేది మనమే కదా. అందరికన్నా ముందు వచ్చేది మనమే. ఎందుకు? ఎవరు తెలియదు, ఎప్పుడు ఎవరు మరణమో తెలియదు. ఆయన రాకడా మన పోకడకు మధ్యలో ఉన్నాం మనం. ఆయన రాకడా తెలియదు, మన పోకడా తెలియదు. ఆ కాలములు సమయములు తండ్రి ఎందు ఉన్నాయి, నాకు తెలియదు. అయితే నేనేం చేస్తున్నా? యోహాను సువార్త 14:3 అంటాడు, నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నా. మనం చదువుకున్న భాగం అదే. ఆయన పరలోకాన్ని కడుతున్నాడు మన కోసం. ఇక్కడ సంఘం సిద్ధపడుతుంది, పరలోకంలో పరలోకం సిద్ధపడుతుంది, పరలోక పట్టణం సిద్ధపడుతుంది. అయితే నువ్వు సిద్ధపడతావో లేదో తెలియదు. ఈ చివరి దినాలలో, రెండవ రాకడ వెలుగులో, విశ్వాసులు కొనసాగే దినాల్లో మనం ఉన్నాం. ఈ రెండవ రాకడ వెలుగులో మనం ఎలా ఉండాలంటే, ఇక్కడ సంఘము సిద్ధపడుతుంది, అక్కడ పరలోక పట్టణం సిద్ధపడుతుంది. నేను సిద్ధపడాలా, నా బిడ్డలు సిద్ధపరచుకోవాలా, నా పిల్లలు మా అమ్మ నాయన సిద్ధపరచాలా, నా సంఘాన్ని సిద్ధపరచాలా, కొన్ని ఆత్మలైనా నేను పట్టుకొని వెళ్ళాలా అనే దృక్పథంలో ఉండాలి. అవును ప్రేమైన వాళ్ళరా, రండి పరలోక పట్టణం ఎట్టాడిదో చూపిస్తా మీకు. పరలోక పట్టణం ఎట్టాడిది తొందరగా ఒక 10 పేర్లు చూపిస్తా మీకు. తొందరగా చూడండి. పరలోక పట్టణం ఎట్టాడిది అంటే ప్రకటన 21లో 2వ వచనంలో ఉంటుంది, నేను నూతనమైన యెరూషలేము. పరలోక పట్టణం ఎట్టాడిదంటే నూతనమైంది. అందుకే అంటాడు, నేను కొత్త భూమిని కొత్త ఆకాశమును చూచితిని. 2 పేతురు 3:10 అంటాడు. మీరు తొందరగా చదివి లేరు కాబట్టి నేనే చెప్తున్నా. ఎవరన్నా ఆ మాట అనే కన్నా రోషం రావాలి మాడే. అయితే ప్రభు దొంగ వచ్చినట్లు వదిలేనా నేను చదువుతారు. 1 పేతురు 2:10 ఏముంది మా? చూడండి. 2 పేతురు 3:10 నాన్న. 2 పేతురు 3:10లో నువ్వు చదివింది ఇంతకుముందు చదివిందిలే. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇటు పోవునవి కనుక ఆకాశము రగులుకొని లయమైపోవునట్టు
పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. ఒకరోజు ఏం జరుగుతుందంటే మనము చూస్తున్నటువంటి ఈ భూమి, ఆకాశము, సముద్రము, దేవుడు మొదట మానవుని కోసం సౌకర్యార్థమై ఏమి సృష్టించాడో ఈ సృష్టి అంతా కాలిపోతుంది, లయమైపోతుంది. పంచభూతాలు, అగ్ని, నీరు, గాలి, ఆవిరి, ఆకాశము సర్వము ఏమవుతాయంట? కాలిపోతాయి ఒక రోజున. పాత ఆకాశం, పాత భూమి, పాత సముద్రం, పాత గాలి, పాత అగ్ని సర్వము కాలిపోతాయి. కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తుంది. ఈ భూమే కాలిపోతాంటే ఈ భూమి మీద ఉన్న ఇల్లు కాలిపోదా? ఈ భూమి మీద మనం సంపాదించుకుని చీరలు కాలిపో. అదే అన్న చెప్పింది. మీరు అప్పుడు అర్థం కాలే మీకు. అన్న ఏం చెప్పాడు అనుకున్నావు? తగలబడిపోతాయంటే అంత అద్భుతమైన మాట చెప్పాడు. మీకు అప్పుడు తెలియట్లే. చీరలు కాలిపోవు, బంగారు కాలిపోదు, మన భూములు కాలిపోవు, మిద్ది మీద మిద్దెలు కట్టుకున్నాం కాలిపోవు, మనం దాచుకున్న ధాన్యం కాలిపోదు. ఇవన్నీ కూడా అందుకే ప్రసంగంలో అంటాడు, భూమి కింద ఆకాశం సర్వము వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ఒక మనిషి తన జీవితం అంతా కూడా ఎట్ట ప్రయాసపడతాడంట అంటే రాశాడు, 700 మంది భార్యలు, 300 మంది ఉత్పత్తులు అనుభవించి, లక్షల ఎకరాల భూములు సంపాదించి, లక్షల పశు సంపాదన సంపాదించి, 7 ఏళ్ళు మందిరాన్ని, 13 ఏళ్ళు తన కోటను కట్టుకొని, ప్రపంచంలో జ్ఞానం అనిపించుకొని, అతి సుందరంగా తయారై, అద్భుతమైనటువంటి ఆ ధనాగారాలు నింపినటువంటి, శత్రువే లేకుండా చేసుకున్నటువంటి ఆ సువిశాల సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి ఒక రాజు పలుకుతున్న మాట ఏంటంటే వ్యర్థం, సమస్తం వ్యర్థం. ఎందుకు వ్యర్థం అంటే మనం భూమి మీద నుంచి ఏమీ తీసుకోము. అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోయాడు. 33 ఏళ్ళకి ప్రపంచాన్ని జయించి ప్రపంచం పటం మీద పడుకొని ఏడ్చాడంట. ఇంకేం చేయాలి ప్రభా, నేను ప్రపంచం అంతా జయించేశాను, ఇంక లేదు ప్రపంచం నాకని. అట్లా అంటాడు. చచ్చిపోయేటప్పుడు మలేరియా జ్వరం వచ్చే ఆ ఈగ కుట్టి చచ్చిపోయినాడు. ఆ దోమ కుట్టి చచ్చిపోయినాడు. చచ్చిపోయినప్పుడు అన్నాడు, అయ్యా పెట్టలో నా చేతులు బయట పెట్టండి అయ్యా. ఎందుకు? నేను పోయేటప్పుడు ఏమి తీసుకుపోతున్నా, రేపు రిక్త చేతులతో వెళ్ళిపోతున్నా, ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నా, ప్రపంచానికి తెలాలి. నా పెట్టెను ఈ రాజ వైద్యులు మొయ్యాలా. ప్రపంచంలోని వైద్యులందరూ వచ్చారు, నన్ను బాగు చేయలేకపోయినారు. ఒక మానవుని ప్రాణము దేవుడు పిలిచినప్పుడు ఏ వైద్యుడు అని కాపాడలేడని తెలాలా. నా వైద్యులు నా పెట్టె మొయ్యాలా. మేము కాపాడలేకపోయాము ఎన్నో అని మొయ్యాల. రెండోది, నేను సంపాదించిన వజ్ర వైడూర్యాలు, కెంపులు, మణులు, మాణిక్యాలు నా పెట్టె మీద చల్లండి అయ్యా. నేను ఇది సంపాదించాను, ఇది భూమి మీద పడతాను, నేను ఏమి ఎత్తుకోమాలా అని అందరికీ చెప్పాలయ్యా. ఏమి ఎత్తుకోము, ఇదంతా కాలిపోతుంది. అయితే వాస్తవాన్ని తెలిసినా వాస్తవంలో నిలబడలేక అనవసర విషయాలకు మనం ప్రయాసపడి అవసరమైన శ్రేష్టమైన విషయాలు పోగొట్టుకుంటున్నాం. శ్రేష్టమైన విషయాలు దేవుడు మన చేతిలో ఉంచాడు. తలాంతులు, ఆత్మీయ వరాలు ఉంచి శ్రేష్టమైన విషయాలు ఉంచాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఒక వ్యాధి పోతే అంతకన్నా శ్రేష్టమైంది ఏంది? నువ్వు స్వార్థ చెప్తే ఒక పాపి రక్షించబడితే అంతకన్నా శ్రేష్టమైంది ఏంది? ఒక వ్యక్తి అగ్నిలో పడకుండా బయటికి తీసుకొచ్చి పరలోకంలో చేర్చగలుగుతున్నావు, అంతకన్నా శ్రేష్టమైంది ఉందా? ఒక వ్యక్తిని మందిరాన్ని నడిపిస్తే అతను దేవుడు పట్టుకుంటే అంతకన్నా శ్రేష్టమైంది ఉందా? ఎంతో శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. నా సందర్భం కాదు కానీ అది పోలేకుండా అవన్నీ వదిలేసి పనికిమాలిన వంటికో, పనికిరాని వంటికో, ఎందుకు పనికిరాని వంటికో మనం చచ్చిపోయిన తర్వాత, మన భక్సింగ్ గారు చనిపోయిన తర్వాత భక్సింగ్ గారి వస్తువులు, పనికిరాని వస్తువులన్నీ బయటపడేద్దాం అనుకుంటే ఏం మిగిలినాయి తెలుసా? ఆయన పండుకుని పరుపు, ఆయన వేసుకుని చాప. అకౌంట్లు ఉన్నాయా అనుకో, భూములు ఉన్నాయా, చర్చిలు ఉన్నాయా, ఏమున్నాయి? ఏమీ లేవు. అకౌంట్ కూడా లేదు ఆయన పేరు. హైదరాబాద్ అంతా స్తంభించిపోయింది. అన్నోళ్ళు చూసింటారు కళ్ళారా. ప్రియమైన వాళ్ళారా, శ్రేష్టమైన ఉన్నాయి, అవి వదిలేసినాం మనము. శ్రేష్ఠుడు ఒక దేవుణ్ణి కలిగి ఉండి
శ్రేష్టమైన పరలోక రాజ్యం వారసులు ఉండి ఈ భూమి మీద శ్రేష్టమైన సంపాదించుకునేదానికి మనకు దేవుడు అనుకూలం పెట్టి కూడా, అవకాశం ఇచ్చి కూడా, అధికారం ఇచ్చి కూడా పెడితే అవన్నీ వదిలేసి పనికి మాలేని కాలిపోయేది సంపాదించుకుంటున్నాము. పరలోక పట్టణం ఎట్టాడిదమ్మా? నూతనమైంది, కొత్తది. ఇంకెట్టాడిదంత రండి, నేను ఆడే ఉంటే చాలా దూరం పోతా, తొందరతో చూపిస్తా. 2వ వచనంలోనే ఆ పరలోక పట్టణం ఎట్టాడిదంట అంటే పరిశుద్ధమైన పట్టణం. మూడవది తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడిన పట్టణం. అక్కడే చూడండి ప్రియమైన వారలారా. 4వది మనం గమనిస్తే 7వ వచనంలో ఉంటుంది, జయించువాడు పొందేటటువంటి పట్టణం, జయ పట్టణం. 5వది నాన్న ఫ్యాన్ అయినట్ల 5వది 10వ వచనంలో దేవుని మహిమగల పట్టణం. తర్వాత 12వ వచనం 6వది 12 పునాదులు, 12 గుమ్మములు కలిగిన పట్టణం. 12 పునాదులు, ఆ పట్టణానికి ప్రాకారం ఉంది, ఆ ప్రాకారము 12 పునాదులు కలిగిన పట్టణం. అదే అధ్యాయం కింది మీరు చదవండి. ఆ అధ్యాయంలో 19వ వచనంలో ఉంటుంది, ఒక్కొక్క పునాది ఒక్కొక్క వజ్రంతో కట్టాడు. చదువుతా చూడండి. నేను చదువుతాను, చదువు బిడ్డ, తొందరగా చదవాలా. వెరీ గుడ్, ఎక్సలెంట్, అద్భుతంగా చదివినాం. అట్లా చూడండి, 12 పునాదులు ఎట్లున్నాయంట? 12 వజ్రాలు. ఇప్పుడు బ్రదర్ చదివినటువంటి ఆ వజ్రాలు ఇంత గోలి. ఆ వజ్రాలు ఎంత విలువ తెలుసా మీకు? ఇంత గోలి, అంత వజ్రంగా మన దగ్గర ఉంటే 100 కోట్లు అవుతుంది. ఎంతండి? గోలి అంతదే. గోలి అంత వజ్రం ఉంటే 100 కోట్లు అవుతుంది. అంత విలువైన వజ్రాలు అవి. మీరు నెట్లో చూడండి, ఇంగ్లీష్లో చూసి, ఇంగ్లీష్ బైబిల్లో చూసి, ఆ ఇంగ్లీష్లో బైబిల్ తీసిపోయి ఆ పదాన్ని చూసిపోయి నెట్లో కూడా చూడండి, ఇది ఎంత విలువ ఉంటుందని మీకు అర్థమవుతుంది. అలాంటి వజ్రాలతో ఆ పరలోక పట్టణపు ప్రాకారాలు కడుతున్నాడు. రాళ్ళు తోలేడు. మీరు మన నల్లరాళ్ళు తోలుతాలా అంటే నల్లరాళ్ళు తోలేడు తోలి కడతాడు. ఎన్ని లోళ్ళు ఉంటాయి ఒక పట్టణం. ఆ పట్టణం కొలతలను తెలుసా? 1500 మైళ్ళ పొడుగు, 1500 మైళ్ళ ఎడల్పు, 1500 మైళ్ళ ఎత్తు, 2250 కిలోమీటర్ల పొడుగు, కిలోమీటర్లు చెప్తున్నా, 2250 కిలోమీటర్ల ఎడల్పు, 2250 కిలోమీటర్ల ఎత్తు. అపార్ట్మెంట్ మాత్రం ఉంటుంది పట్టణం. ఈ మధ్య మన ఇట్లా భూమి మీద కట్టుకుంటా పోయేది ఉండదు. వాస్తవ విషయం చెప్పాలంటే ఒక మాటలో పరలోక పట్టణం భూమి కన్నా పెద్దది. ఈ భూమి కన్నా పెద్దది పరలోక పట్టణం. అపార్ట్మెంట్ మాత్రం ఉంటుంది, సత్సుఖంగా ఉంటుంది. క్యూబ్ ఉన్నట్టు, పొడుగు ఎంతనో ఎడల్పు అంతా, పొడుగు ఎంతనో ఎడల్పు అంతా, ఎడల్పు ఎంతనో ఎత్తు అంత. అంత పరలోక పట్టణానికి చుట్టూ పాలు కూడా కడుతున్నాడు, కాంపౌండ్ వాళ్ళు. ఆ కాంపౌండ్ వాళ్ళు దేంతో కడుతున్నాడు? 12 వజ్రాలతో 12 పునాదులు వేసి కడుతున్నాడు. ఈ పరలోక పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ 12 గుమ్మాలు 12 ఆ పునాదులకు 12 గోత్రకర్తల పేర్లు పెట్టాడు. అపోస్తల పేర్లు పెట్టాడు. 12 ద్వారాలు ఉన్నాయి, 12 గుమ్మాలు. ఆ 12 గుమ్మాలకు గోత్రకర్తల పేర్లు పెట్టాడు. ఆ పరలోక పట్టణ నమూనానే యెరూషలేం పట్టణం ఉండేది. ఇప్పుడు కూడా యెరూషలేం పట్టణానికి 12 పునాదులు, 12 గుమ్మాలు, ఒక్కొక్క దిక్కుకు 3 గుమ్మాలు, తూర్పు 3, పడమట 3, ఉత్తరం 3, దక్షిణం 3. ఒక్క తూర్పు గుమ్మము తప్ప అన్ని గుమ్మాలు తెరిచి పంచారు. వాళ్ళు పోతున్నారు, వస్తున్నారు. తూర్పు గుమ్మం మాత్రం వదిలిపెట్టి ఉన్నారు. అది ఒలివ కొండకు ఎదురుగా ఉంటుంది. దేవుడు రేపు 2వ రాకడలో ఒలివ కొండకు దిగి అక్కడి నుంచి ఆ రోజున మట్లాదివారం యేసుక్రీస్తు ప్రభు ఎట్టొచ్చాడు అట్లు జయహో జయహో ఓసనా జయహో అని జయ జయ ధ్వానాల మధ్య యేసుక్రీస్తు ప్రభు అర్మకితో యుద్ధం చేసి ఆ జయాన్ని పొంది సాతాను ఓడించి బూడ్చేసి లోతైన గొయ్యలో వేసి సీల్ చేసి బూడ్చడంగా చనిపెట్టాడు. బూడ్చడు, లోతైన గొయ్యలో వేసి బూడ్చేస్తాడు, అంటే సీల్ చేస్తాడు. తర్వాత అంత్యక్రీస్తును అబద్ధ ప్రవక్తను ప్రాణంతో నరకంలో వేసి
ఆ జయ ద్వానాల మధ్య తూర్పు గుమ్మములో యెరూషలేము పట్టణానికి వచ్చి దావీదు సింహాసనం మీద కూర్చొని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ 1000 సంవత్సరాలు పరిపాలించే పరిపాలనలో దేవుడు చక్రవర్తిగా ఉంటే నువ్వు నేనే ఆయన సామంతులంగా రాజులంగా పరిపాలిస్తాం. మనమే ముఖ్యమంత్రులం, మనమే మంత్రులం, మనమే గవర్నర్లం, మనమే మినిస్టర్లం, అన్ని మనమే. నువ్వెవరో నీకు తెలియక నువ్వు నిరాశలో, నిస్పృహలో, కన్నీటిలో, బాధల్లో నా గతింతే, నా బాధింతే అనుకుంటున్నావు. నువ్వు కరెక్ట్గా నీతిలో నిలబడి రక్షణ కాపాడుకుంటే, నువ్వు ఎత్తబడితే, రేపు మహిమాశలను దాల్చుకుంటే, రేపు వచ్చి ఇదే భూమి మీద 1000 ఏళ్ళు ఈ భూమిని పరిపాలిస్తాం. విశ్వాసకి ఇచ్చిన ఆధిక్యత అంతండి. మామూలు కాదు మనం. ఎట్లా అంటే బతికేయడానికి మనం మామూలు కాదు. మనం వీఆర్ ద రాయల్ ఫ్యామిలీ. మనము రాజులైన యాజకులం, మనం పరిశుద్ధులం. పాపాత్ములతో సావాసం మనకెందుకండి? పాపాత్ములతో పోలిక మనకెందుకండి? పాపపు సొమ్ముతో పోలిక మనకెందుకండి? వాళ్ళ కార్లు ఉండొచ్చు, భవనాలు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, బంగారు ఉండొచ్చు, వాళ్ళతో మనకేం పని? వాళ్ళకు మనకి సంబంధం లేదు అసలు. వాళ్ళు పాపాత్ములు, మన పరిశుద్ధులం. వాళ్ళు లోకవాసులు, మన పరలోకవాసులు. వాళ్ళు రేపు ఏలబడే వాళ్ళు, మనం ఏలే వాళ్ళం. ఎవరమో మనకు తెలియక మనం వాళ్ళతో పోల్చుకొని ఇబ్బంది పడుతున్నాం. ఆమె 100 చీరలు ఉన్నాయి, నాకు 10 చీరలేనా? ఆమెకు ½ కేజీ బంగారు ఉంది, నాకు కమతలు కూడా లేవే. వీడు పట్టుకు వీడు పనికిమాలు దొరికినాడు, నాకు దొరికి కదా. వాడేమో దేవునికి వెళ్ళి మొలుకో అన్నాడు, నువ్వేమో లోకవైపు మొలుకో అన్నావు. ఎడ కుదురుతుంది? ఆమెమో దేవునికి వెళ్ళి మొలుకోంది, నువ్వేమో లోకం మొలుకో అన్నావు. ఎడ కుదురుతుంది? విశ్వాసుల కుటుంబాలు ఇవే వస్తాయి. మనం అలాంటి పట్టణ వారసులం. మనం ఎట్లాంటి పట్టణం ఇది? 12 పునాదులు, 12 గుమ్మాలు కలిగిన పట్టణం. ఇంకా తొందరగా రండి చూపిస్తా రండి. 12 తర్వాత ఈ పట్టణం ఎట్లాంటిది అంటే బంగారు పట్టణం. 18వ వచనం. ఈ పట్టణము ప్రాకారము సూర్యకాంతంతో కట్టబడను, పట్టణము స్వచ్ఛముగా స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. తర్వాత ఈ పట్టణం ఎలాంటిదంటే బంగారు. పట్టణం అంతా బంగారే, పట్టణం అంతా బంగారే. పట్టణం ఎక్కడ కూడా ఏది ఉండదు, ఎండి రాగి ఇత్తడి ఏది ఉండదు, అంతా బంగారే. వీధులు బంగారు, గోడలు బంగారు, భూమి అంతా బంగారే. పట్టణం అంతా కూడా ఏది చూసినా బంగారే. ఎంత పట్టణం అంటే ఇది? భూమి కన్నా పెద్దది. అంత పెద్ద పట్టణము ఏమవుతుందంటే మనకు బంగారు, అంతా బంగారే. మన కాళ్ళ కింద ఉంటుంది బంగారు, రోడ్డుతో నడుస్తూ పోతుంటే కింద బంగారే. మన ఇల్లు బంగారు. ఎంత ఇల్లు కడుతున్నాడు తెలుసా? యెషయా 14:3లో మీకు స్థలము సిద్ధపరుస్తున్నానంటే ఏ స్థలం అది? ఒక భక్తుడు రాశాడు, 25 ఎకరాలు ఉంటుందంట దాదాపుగా మన కొలతలో. ఎంత ఉంటుందమ్మా? 25 ఎకరాల్లో బంగారు ఇల్లు కడుతున్నాడు నీకు. ఎందుకంటే అది ఆ స్థలము అని అక్కడ ఇంగ్లీష్లో మ్యాన్సన్ ఉంటాడు. అంటే అర్థమైందంటే అంతఃపురం కడుతున్నాడు. వీఆర్ రాయల్ ఫ్యామిలీ. మనం రాజులైన రాజుకులం, మనం రాజులం. మనము యేసుక్రీస్తు జ్యేష్ఠుడుగా ఉంటుండగా మనం ఆయన కుమార్తెలు, కుమారులు. మనం ఎవరమ్మా? మన రాజు దేవుడికి తండ్రి అయితే మనం ఎవరమవుతాము? తండ్రికి మన రాజు కుమారుడు అయితే మనం ఏమవుతాము? మనం ఆయన కుమారులు, కుమార్తెలు. మనం రాజులం. ఆ రాజులకు ఉండే స్థలము అంతఃపురం. అంతఃపురంలో పెడతాడు రేపు నిన్ను నన్ను. ఆ అంతఃపురం బంగారుతో కడుతున్నాడు. తర్వాత చూడండి 23వ వచనం. ఆ పట్టణం ప్రకాశించుటకై సూర్యుడైన చంద్రుడు కానీ దానికి అక్కర్లేదు, దేవుని మహిమే దానిలో ప్రకాశించున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం. దేవుని యొక్క గొప్ప మహిమతో నిండుకున్న పట్టణం. సూర్యుడిలా, చంద్రుడిలా, చీకట్లా, దేవుడే దగ్గ కోటి సూర్యుల సమాన తేజస్సుతో సమీపింపలేని తేజస్సులో అమరత్వంలో ఎలుగుతూ ఉంటుండగా ఆ వెలుగు కలిగిన మహా వెలుగు కలిగిన పట్టణం అది. దానిలో మనం ఉంటాం రేపు. అక్కడ ఏమేమి ఉండదు చూడండి 3వ వచనం. అప్పుడు దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, అంటే ఆయన మనతో ఉంటాడు. ఆయన వారితో కాపురముండను, వారు ఆయన ప్రజల యందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడేయుడును. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. మరణం ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఉండదు. మొదటి సంగతులన్నీ గతించిపోయాను. ఇప్పుడు దుఃఖం ఉందా? ఇప్పుడు లేనితనం ఉందా? ఇప్పుడు ఏడుపు ఉందా? ఇప్పుడు ఆకలి ఉందా? ఇప్పుడు వ్యాధులు ఉన్నాయా? లేవా? ఇవన్నీ లేవు. ఇప్పుడు ఏమంటారు?
మీ ఊర్లో లేవా ఎటట? ఇప్పుడు నేను అంటాడేది ఇప్పుడు లేవు, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కానీ మళ్ళీ ఉండవు. ఇది మొదటి సంగతి. శరీరము, ఈ శరీరం అందుకే ఇది శత్రువు. ఇది ఎప్పుడు మనం బాధ పెడుతుంది. ఒక వ్యాధులతోనో, ఒక ఆశలతోనో, ఒక బాధలతోనో, ఒక అవమానాలతోనో, ఒక నిందలతోనో, ఒక అక్కలతోనో, ఒక ఆకలితోనో ఏడిపిచ్చనే ఉంటుంది. ఇప్పుడు కానీ పొరపాటు నాన్ వెజ్ చేసి ఒక ముక్క పడకపోతేనా ఈ శరీరం అంటే వెంటనే ఏముంటుంది? తిట్టు అనే మాంసం వేసినండి ఒక ముక్క కూడా ఇలా దరిద్రుడు కదా వెంటనే అంటుంది కదా, 2 ముక్కలు వేసాడు దరిద్రుడు, కసి పెట్టుకున్నట్టున్నాడు అని. నేను మా 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 మందిరంలో నాకే ఇచ్చొచ్చారు చికెన్, అది మటన్. అన్న సర్దున్నా అంటారు. మళ్ళా వెనక వచ్చి చెవులో అన్న కొద్దిగా సర్దున్నా అంటే ఏమని అర్థమో తిట్లు తిన్నా వాళ్ళ దగ్గర అని. అందరూ తిట్టిపోతారు నన్ను. ఆడేం ఉండదు, ఏమైనా ఆశే ఉంటే కదా సరదాలా తక్కువ తెచ్చేది సర్దం అని చెప్పేది కదా. ఈ శరీరం ఏముంటుంది? తిట్టు. అట్లా ఈ శరీరం మోసం కదా. ఇలాంటి పట్టణం ఈ శరీరంలో ఉండేటి ఏమి రేపు ఉండవు. ఏదైతే నువ్వు ఇప్పుడు కొత్తగా, ఇబ్బందిగా, ఇరుగ్గా, వేదనగా, బాధగా, కన్నీటిగా ఇబ్బంది పడుతున్నావో అవి ఏమీ ఉండవు. ఇంకేముంటాయి? ద గ్రేట్ సాటిస్ఫాక్షన్. ఒక భక్తుడు రాశాడు, మనము ఎన్ని రకాలుగా సంవత్సరం అంతా సోషల్ మీడియా పెట్టి వివరించిన దేవుని ముఖం చూసినప్పుడు కలిగే ఆనందాన్ని వివరించలేమంట. దాన్నే ద గ్రేట్ సాటిస్ఫాక్షన్. బికాస్ ఎందుకంటే దేవుడు ఆ గొప్ప దేవుని ముఖాన్ని చూసినప్పుడు ఆ కలిగేటటువంటి ఆనందాన్ని వివరించడానికి మాటలే చాలవు. మనుషుని జ్ఞానమే చాలంట. అది ఆనందం. ఆ ఆనందంలోనే ఎన్నాళ్ళు ఉంటావంట, దానికి మాటలు చాలవు. ఎన్నాళ్ళు ఈ సాటిస్ఫాక్షన్లో, ఈ ఆనందంలో ఉంటావంటే దానికి కూడా మాటలు చాలవు. ఎందుకు? యుగ యుగాలు, తరతరాలు, ఎన్ని రోజులో, ఎన్ని ఏళ్ళలో, ఎన్ని యుగాలో, ఎన్ని తరాలో ఆనందం. ఏం కావాలండి? ఏం కావాలా? చిన్న చిన్న ఆనందాల కోసం ఒక కేజీ మటన్ చికెన్ తెచ్చుకొని బిర్యానీ చేసుకుంటే ఎంత సంతోషమో ఆ రోజు. ఒక లెసన్ చదివి, ఒక అధ్యాయం చదివి ఆ అధ్యాయంలో ఉన్న సారాన్ని ఆనందించే ఆనందం లేదే. గమనించండి అమ్మా, ఒక్క రోజు బిర్యానీ తినే ఆనందం ఎట్టుంది? ఒక్కరోజు ఒక అధ్యాయాన్ని చదివి ఆనందించే ఆనందం ఎట్టుంది? ఉందా? ఇది పెరగాల, ఇది తగ్గాల. ఈ శరీరం అనుభవిస్తుందే ఈ ఆనందం తగ్గాల, ఈ ఆత్మ అనుభవిస్తుందే ఈ ఆనందం పెరగాల. ఇది సన్నగిల్లిపోవాలా. ఒకప్పుడు మొట్టమొదట్లో నేను వాక్యం చెప్పలు పోయినప్పుడు మహబూబ్ నగర్లో, తెలంగాణలో ఉండేవాడిని. నేను ఇంటికాడ ఎట్ట తినేవానంటే 1.5 కేజీ ఇద్దరమే తినేవాళ్ళం. ఇంకా మెదులు పక్కన తెచ్చుకునేవాళ్ళం. అట్ట తినిపోతాయి కదా, అట్ట తినేవాడు కదా. ఆదివారం ఇంట్లో ఉంటే వాక్య పరిచయకి ఇచ్చిన అబ్బా ఈ పొద్దు బయటికి పోవాలన్నా వాళ్ళు ఏం పెడతారు సార్, ఇదే ఆలోచన. ఇంట్లో ఉంటే బాగా తింటారు కదా, వాళ్ళు ఏం పెడతారో ఏమో, ఏం చేస్తారో ఏమో. చూడు అట్ట బతికిన ఒకప్పుడు నేను. అయితే సన్నగిల్లి ఏడికి వచ్చిందంటే దాని మీద గాలే ఉండదు, తినాలనే ఆశ ఉండదు. అట్లా అయిపోవాలి ప్రేమ. ఎందుకంటే ఆత్మ ఆనందించాలి, ఆత్మలో బలపడాలి. సరే, ఇక మెయిన్ టాపిక్ ఉంది. అదేంటంటే ఇది చెప్పకుండా చెప్తే మీకు అంత టేస్ట్గా ఉండదు. అందుకనే ఇది చెప్పాల్సి వచ్చింది. మెసేజ్ టేస్ట్ రావాలంటే ఇది తెలాలి, మీకు పరలోక వైభవం తెలాలి. అయితే ఈ పరలోకము ఇది కావాలనే కదా మన యేసయ్య దగ్గరికి వచ్చింది. ఇది కావాలనే కదా మనం బొట్టు తీసేసింది, అన్ని వదిలేసి వచ్చింది. ఇది కావాలనే కదా మన పేర్లు మార్చుకునింది. ఇది కావాలనే కదా మన సినిమాలు షికారులు మానేసింది. ఇది కావాలనే కదా మన ప్రత్యేక జీవితానికి వచ్చింది. ఇది కావాలనే కదా యేసుక్రీస్తు మార్గంలో మనం వెంబడిస్తాడేది. మరి ఇది కావాలనే ఆశను బలపరుచుకోవాలి. చాలా మందికి ఈ ఆశ లేదు. ఏదో వచ్చానం అంటే వచ్చాను, పోతానం అంటే పోతాను, బైబుల్ చదువుతానం అంటే చదువుతాను, ప్రార్థన చేర్చానం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు నన్ను తిట్టుకునే పర్వాలేదు, కానీ ఈనాడు క్రైస్తవం మన ఎబ్రోన్ సవాసంలో అన్ని సంఘాల కన్నా మించి ఆత్మీయ నిద్రలోకి వెళ్ళిపోయింది, అంటే ఆచారంలోకి వెళ్ళిపోయింది.
ఆచారం. బైబిల్ చదువుతున్నామా? నేను ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు మీకు మనసులు గాయపడి ఉంటాయి. ఇప్పుడు చెప్తాను చూడండి ఎక్స్ప్లెనేషన్. బైబిల్ చదువుతున్నాం కదా, ఎట చదువుతున్నాం? ఆచారంగా చదువుతున్నామా? అది అర్థమైనంత వరకు, ఆ వాక్యం మనతో మాట్లాడినంత వరకు ఆ వాక్యం దగ్గర పోరాడుతున్నామా? మరి అది ఆచారంగా ఏమంటారు? వాక్యం చదువుతున్నాం కానీ వాక్యం అంటే ఏంది? ఇది ఆదిందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడే ఉండను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నోటికి వచ్చేసిందిగా. మరి ఈ వాక్యము యేసు దేవుని తండ్రి అయిన దేవుని మాట అయినప్పుడు, యేసు క్రీస్తు అయినప్పుడు ఈ మాట మాట్లాడుతుందనే ఆలోచన మనకు ఉండాలా లేదా? ఈ వాక్యం మాట్లాడకపోతే న్యూస్ పేపర్కు దీనికి ఏం సంబంధంలే, ఏం తేడాలే. ఊరికే అధ్యాయం చదివి వెళ్ళిపోతే ఈనాడు పేపర్ చదివిన దానికి దీనికి ఏం తేడాలే. ఈ వాక్యము నీతో మాట్లాడాలా. ఈ వాక్యము కంసల వారి చేతిలో ఉన్నటువంటి ఒక ఉలిలా నిన్ను కొల్చాలా, నిన్ను వలచాలా, నిన్ను కొట్టాలా, నిన్ను మలచాలా, నిన్ను కత్తరించాలా. అలా కత్తరించడానికి అమ్మా ప్రతిరోజు నేను వాక్యం చదవమనింది. అలా లేకపోతే వాక్యం ఏమైపోయింది? చదవడము ఆచారం అయిపోయింది. ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందని నిశ్చయిత నీకుందా? పాపాలు ఒప్పుకున్నామనే నిశ్చయిత నీకుందా? పాపాలు ప్రాయశ్చిత్తమైన నిశ్చయిత నీకుందా? పాపాలు క్షమించబడ్డాయ నిశ్చయిత లేదు, ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందని నిశ్చయిత లేదు, వాక్యం మాట్లాడుతున్నది నిశ్చయిత లేదు. మరి ఆచారంగా ఏమైంది భక్తి? ఆచారంగా ఏమైంది భక్తి? ఆచారంగా ఉన్నటువంటి వారు ఎవరు పరలోకం పోరు. మండాల బలిపీఠం మీద అగ్ని, లేవికాండం 6:12-13 ప్రకారంగా బలిపీఠం మీద అగ్ని ఏం చేయాలంట? నిత్యం మండాలా. ఆరిపోతే ఆచారం మండాల, మంటై మండాల, తీవ్రతై మండాల. నీ తీవ్రత, నీ మంటకు ఆ పాపము నీ జోలికి రాకూడదు, అట్ట మండాల. పాపాత్ములు నీ సవాసానికి రాకూడదు, అట్టై మండాల. చూడండి ప్రేమైన వాళ్ళరా, అయితే ఈ ఇంత గొప్ప పరలోక పట్టణానికి పోవాలని మన ఆశ ఉంది కదా. ఎవరు పోతారు? క్లుప్తంగా తొందరగా ఎవరు పోతారో చూపించి నేను ముగిచ్చేస్తా. రండిమా, ఎవరు పోతారు లోకానికి? ఎందుకంటే మనం మళ్ళా పైన ముగించుకోవాలా, మేము మళ్ళీ ఫ్యాక్టరీ పోవాలన్నాడు అన్న. కాబట్టి తొందరగా కొన్ని మాటలు చెప్తారండి. ఎవరు పోతారు పరలోకానికి? ప్రకటన గ్రంథం 7:9. ఈ పరలోకానికి పట్టణానికి పోవాలి కదా, పోవాల్సిన అర్హతలు ఏంటి? ఎవరు పోతారు? తొందరగా చాలు 14 వచ్చింది చూడండి. అందుకు నేను అయ్యా నీకే తెలియనగా ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కుని తెలుపు. పరలోకంలో ఉన్నారు వీళ్ళు. యోహాను పరలోకంలో ఉన్నాడు, పద్మాసులో పరవాసుడే పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో ఒక జనసమూహం కనపడింది. ఎవరయ్యా వీళ్ళు అని యోహాను అడిగితే, నాకు తెలియదు నువ్వే చెప్పు అంటే, చెప్తున్నాడు ఆయన, ఆ దూత చెప్తున్నాడు, వీళ్ళు ఎవరంటే గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రాలు ఉతుక్కొని తెలుపు చేసుకున్నవారు. పరలోకానికి ఎవరు వెళ్తారమ్మా? మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే మన పాపాలు మనం గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కుంటేనే, లేకంటే పరలోకం పోరు. ఒకడు యేసయ్య చెప్పాడు, ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప కదా, ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప. ఏంటి కొత్త జన్మ? కొత్త జన్మ అనుభవం ఏంటంటే 2 కొరింథీ 5:17 ఉంటుంది. ఏమంటాడంటే, కాగా ఎవడన్నా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. ఎట్టొచ్చింది ఈ నూతన సృష్టి? ఎవరికి వచ్చింది ఈ నూతన సృష్టి? ఈ నూతన సృష్టి ఎవరికి వచ్చింది అంటే, ఎట్టొస్తుంది అంటే, పాతవి గతించను. పాత అంతా గతించిపోతేనే నూతన సృష్టి. మనము బాప్తిసంలో మనలో ఎల్లెలకలా ముంచుతారు కదా, ఎల్లెలకలా ముంచి మళ్ళీ లేపుతారు. అంటే ఏమని అర్థం? ఈ లోక విషయంలో నేను పూర్తి చేస్తున్నా, సమాధి చేస్తున్నా. మీ ఊర్లో ఎల్లెలకలు పుడిచారా, బాలవకలు పుడిచారా?
ఎల్లెట్లు పూడ్చారు కదా. అదో ఈ లోక విషయంలో పూడ్చేస్తున్నాయని చచ్చిపోయినాడు. అదో ఇప్పుడు క్రీస్తులో బతికాడు. పాత అంతా వెళ్ళిపోయింది. పాత నోరు లేదు, పాత చూపులు లేవు, పాత ఊహలు లేవు, పాత క్రియలు లేవు, పాత సాక్ష్యం లేదు. పాతలో పెద్ద రౌడి గయ్యాలిది. ఇప్పుడు ఎవరేమన్నా పడుతుంది. ఇప్పుడు నోరు పెగలనే పెగలదు. ఇప్పుడు మాట్లాడాలనే నోరు రాదు, బూతులు రావు. ముందు జీవితం అంతా మోసమే. ఇప్పుడు యథార్థత. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు చూసినా లంచమే. ఇప్పుడు లంచం అనే మాటలే. ఇంతకుముందు ఎప్పుడు వ్యభిచార మాటలు, వ్యభిచార క్రియలు, వ్యభిచార ఆలోచనలు, ప్లాన్లే. ఇప్పుడు లేవు. అది కొత్తగా జీవితం. పాతవంతా గతించిపోవాలా. అలాగా 1 యోహాను 1:9 ప్రకారంగా మన పాపాలు మనం ఏం చేయాలంట? ఒప్పుకొని వదిలిపెట్టాలి. ఒప్పుకుంటున్నారు వదల్లా. దొలిదలు ఒప్పుకుంటున్నారు. 31 నైట్ వదలట్లా. మళ్ళీ అవే చేస్తాను. వీళ్ళు పరలోకం పోరు. యేసుక్రీస్తు స్వారూప్యం వచ్చిన వాళ్ళే ఎవరు రక్తంలో కడుక్కోవాలా? యేసుక్రీస్తు రక్తంలో కడుక్కుంటే యేసుక్రీస్తు మన అనేదంతా తీసేసి ఆయన దాన్ని నింపుతాడు. మన అసూయ, మన దేశము, మన పగ, మన ఈర్ష్యలు, మన వ్యభిచారము, మన దొంగతనం అంతా పోతుంది. యేసుక్రీస్తు పరిశుద్ధత, యేసుక్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు నిశ్చలత, యేసుక్రీస్తు శాంతి, యేసుక్రీస్తు సమాధానము, యేసుక్రీస్తు లాగా వస్తాం మనం. వాళ్ళు పరలోకం పోతారు, మిగతా వాళ్ళు పోరు. ఒకటి, వస్త్రాలు ఏం చేయాలంటమ్మా? యేసుక్రీస్తు రక్తంలో కడుక్కొని తెల్లగా తెలుపు చేసుకో. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో సంఘము ఎట్లా సిద్ధపడుతుందంట? తెల్లని నిర్మలమైన వస్త్రాలతో సిద్ధపడతారు. మచ్చ డాగు లేదు. అది కళంకమైన మత్సైనను డాగులను లేకుండా ఉండటకు యేసుక్రీస్తు ప్రభు ఆయనే తన రక్తాన్ని ఇచ్చాడు. ఆయన రక్తాన్ని ఇచ్చిందే నువ్వు కడుక్కోవడానికి, నిన్ను తెలుపు చేసుకోవడానికి. రెండోది చూడండి, రెండో మాట చూపిస్తా. రెండోది మత్తయి సువార్త 18:3. రెండోది ఎవరు పోతారంట పరలోకానికి? తొందరగా 18:3. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే తప్ప మీరు మార్పు చెందాలా. మార్పు చెంది చిన్న బిడ్డల వంటి స్వభావం వస్తే తప్ప మీరు పరలోకానికి పోరు. చిన్న బిడ్డల్లో కక్షలు ఉండవు, చిన్న బిడ్డల్లో కులం ఉండదు, చిన్న బిడ్డల్లో అంతస్తులు ఉండవు, చిన్న బిడ్డల్లో అసూయ, ద్వేషం, పగలు, ఈర్ష్యల కక్షలు ఉండవు, చిన్న బిడ్డల్లో రాజకీయాలు ఉండవు, గ్రూపులు ఉండవు, చిన్న బిడ్డల్లో కోర్టు పోరు, చిన్న బిడ్డల్లో వ్యభిచార సంబంధం బుద్ధి ఉండదు, చిన్న బిడ్డల్లో దొంగతనాలు ఉండవు, చిన్న బిడ్డల్లో లంచాలు ఉండవు. నిర్మలంగా ఉంటారు. ఈరోజు కొట్లాడుకుంటారు, రేపు ఆడుకుంటా అంటారు. వీళ్ళ మాట్లాడిన ఆడలు కొట్లాడుకుని జుట్లు కొట్లాడుకుని వచ్చి సంవత్సరాలు వాళ్ళు మాట్లాడుకోరు, కానీ వీళ్ళు 18 మాట్లాడుకుంటా అంటారు, ఆటలాడుకుంటా అంటారు కదా. మనము అలాంటి స్వభావం, క్షమించే గుణం, ప్రేమించే గుణం. ఈ చిన్న బిడ్డల స్వభావము అంతా యేసయ్యలో ఉంటుంది. చిన్న బిడ్డల స్వభావం, నా స్వభావం అంటే ఈ దళితులకు అర్థం కాలేదని యేసయ్య ఏం చెప్పాడు? వాళ్ళ బిడ్డలే తెచ్చి వాళ్ళు రోజు వాళ్ళ ప్రవర్తన చూస్తున్నారు కాబట్టి వాళ్ళనే చూపించి చెప్పాడు. నా ప్రవర్తన అని చెప్తే వాళ్ళకి అర్థం కాలేదని, చిన్న బిడ్డలు కాబట్టి వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో వాళ్ళ ఇళ్లలో చూస్తారు కాబట్టి వాళ్ళనే చూపించి చెప్పాడు. ఆ ప్రవర్తన యేసయ్య. చిన్న బిడ్డల స్వభావం వస్తే తప్ప నీలో పరలోకం పో. నేనే, నాదే, నేను చెప్పినట్టు వాక్యం ఎవరు చెప్పరు. ఎంతమంది రక్షణలోకి వచ్చారన్నా నువ్వు చెప్పిన వాక్యమో ఏమో తెలీదు. నేను పాడేటి ఎవరు పాటలు పాడరు, నేను సంఘాలు కట్టేటి ఎవరు కట్టరు. నేను అనే మాట నీలో ఉన్నంత వరకు నువ్వు పరలోకం పోవు. అంత ఆయనదే, అంత ఆయనే. ఏముందండి మనలో? మనం జీవిస్తున్న శరీరం కూడా మనది కాదండి. ఏముంది మనలో? ఇది వెలబెట్టి కొనబడింది, ఆయన ఆలయం ఇది. మనది అనేది ఏముంది? ఏది లేదు. ఈ భూమి మీద దేవుని సృష్టి కాకుండా ఏమైనా ఉందా? నువ్వు 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 వేసుకున్న బట్టలు కూడా దేవుని సృష్టేగా, నువ్వు దేవుని సృష్టేగా, నీ శరీరం ఆయన ఆలయమేగా. మనది అనేది ఏముంది భూమి మీద? అంతా ఆయనదే.
ఔన్నత్యం లేక అయ్యి అనేది నేను అనేది పోయినంత వరకు నువ్వు పరలోకం పోవు. ఇంకొక మాట చెప్తా చూడండి. రండి మత్తయి సువార్త 5:20. నాకు టైం అయిపోతుంది. 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని యెడల మీరు పరలోకము పోరు. చూడండి ప్రేమలారా, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం అయితే తప్ప మనం పరలోకం పోం. ఇది ఆల్రెడీ చెప్పినా మీకు. ఏంది శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి అంటే ఇంతకుముందు చెప్పినా కదా, ఆచార సంబంధమైన భక్తిలో ఉంటే పరలోకం పోము. ఆ ఆచార సంబంధమైన భక్తిని వదిలి తీవ్రతలోకి మంటలోకి రావాల. పిచ్చి, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అంటే పిచ్చి పట్టాలా. నన్ను మా డిపార్ట్మెంట్లో అంటారు, ఆ సార్ దేవుని పిచ్చండి, ఎప్పుడు దేవుని పిచ్చండి. వాళ్ళకి అర్థమైంది అదే. నాకు దేవుడు అంటే పిచ్చి, వాక్యం అంటే పిచ్చి. నా బైబిల్ నా టేబుల్ మీద ఎప్పుడు బైబిల్ ఉంటుంది. వాడు ఎవడైనా నాకు, పోలీసు వాళ్ళని ఎవడైనా నాకు సంబంధం లేదు. సమయం దొరికినంటే బైబిల్ చదువుకుంటాను. రాత్రిపూట 4 వరకు బైబిల్ చదివే రోజులు ఉన్నాయి, 5 వరకు బైబిల్ చదివే రోజులు ఉన్నాయి. ఒక టాపిక్ పట్టుకుంటే ఆ టాపిక్ అర్థం కాకపోతే ఇంటర్నెట్లో సెట్ చేసుకుంటా, బుక్కులన్నీ చూసుకుంటా 5 తెల్లారిపోయిన రోజులు ఉన్నాయి. పిచ్చి పట్టాలండి. దేవుడు అంటే పిచ్చి పట్టాలి. అది తీవ్రత, మంట. అది శాస్త్ర నీతి కన్నా పరిసయ్యుల నీతి కన్నా అధికమైన నీతి. అలాంటి వారిని దేవుడు అలా పైకి తీసుకొచ్చి వాడుకుంటాడు. అలా పిచ్చి పట్టిన వారిని అలా పైకి తెచ్చి వాడుకుంటాడు. ఏ సేవకుడు వాడుకోకున్నా, ఏ పెద్దలు వాడుకోకున్నా, ఎవరు అతనికి గాడ్ ఫాదర్ లేకున్నా ఆయనే ద్వారాలు తెచ్చి వాడుకుంటాడు. ఇప్పుడు నన్ను ఎవరు పంపించారనుకుంటాను? అన్నకు దేవుడు తలంపించాడు, ఎటో పిలిచాడు, ఎటో ఎవరి ద్వారా వచ్చి పిలిచాడో వచ్చేసి. నాకే గాడ్ ఫాదర్ లేడు నన్ను డెవలప్ చేయడానికి. 100 సంఘాల్లో వాక్యం చెప్తా సంవత్సరానికి. ఎన్ని సంఘాల్లో? 100 సంఘాల్లో వాక్యం చెప్తా. దేవుడే వాడుకుంటున్నాడు. మీకు ఆ పిచ్చి పడితే మిమ్మల్ని వాడుకుంటాడు. ఏం పిచ్చి పట్టాలమ్మా? మెంటల్ హాస్పిటల్ చేరే పిచ్చి కాదు, దేవుని పిచ్చి పట్టాలా. చీరల పిచ్చి పట్టకూడదు, బంగారు పిచ్చి పట్టకూడదు, భూముల పిచ్చి పట్టకూడదు, పిల్లల పిచ్చి పట్టకూడదు కదా, ఉద్యోగాలు పిచ్చి పట్టకూడదు, ధన సంపాదన పిచ్చి పట్టకూడదు. అవన్నీ ఇక్కడ వదిలిపెట్టిపెట్టి శాశ్వతంగా నిలిచేది ఆ పిచ్చి, దేవుని పిచ్చి. అవును ప్రియమైన వాళ్ళారా, ఈ పిచ్చి పట్టాలి. మందిరం మందిరం, దేవుడు దేవుడు దేవుడు, మందిరం మందిరం, దేవుడు దేవుడు. తిన్నా తినకన్నా పచ్చుందే పర్వాలా, మందిరానికి వెళ్ళాలి. రా వచ్చి చూడు. ఓ రోజున కాకులతో పంపిస్తాను నీకు ఆహారాన్ని. రేపటికి ఏమి లేదు, ఆదివారం వచ్చింది, కూలికి పోతే నేను డబ్బులు వస్తే నువ్వు అన్నం చేసుకుని నా బిడ్డలో పెట్టుకుంటా. కూలికి పోకుంటే ఆదివారం మందిరానికి పోతే పచ్చే రా మందిరానికి, నువ్వు నిన్ను పచ్చి పెడతాడు నన్ను దేవుడు. వదిలేయి, ఇంట్లో ఏమి లేదు, పచ్చే రా మందిరానికి రా. నువ్వు పచ్చి అవుతుండు ఉంటే అప్పుడు అడుగు. కాకులతో పంపిస్తాడు, కాకులతో పంపిస్తాడు నీలో ఆ విశ్వాసం ఉంటే. అవును. ఇంకో మాట చూడండి, శాస్త్రుల నీతి కన్నా పరిసయ్యుల నీతి కన్నా అంటే ఒక 3 మాటలు మీకు చదివిచ్చేసి ముగిచ్చేస్తున్నా. ఇంకా 4-5 పాయింట్లు ఉన్నాయి కానీ 3 మాటలు చదివించి ముగిచ్చేస్తా. బాగానండి మా. ఏంది శాస్త్రుల నీతి అంటే వేషధారణ. 23వ అధ్యాయంలో అంటాడు, ఓ వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు. శాస్త్రులు ఎట్టున్నారంట? సున్నం కొట్టిన సమాధులు. వేషధారణ. ఓ శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పైన బాగా గిన్నెను కడిగి బోలిస్తున్నారు, లోపలంతా కూడా అజితేంద్రియంతో నిండి ఉన్నారు. లోపలంతా పాపం, లోపలంతా అసూయ, లోపలంతా ద్వేషం, పగ, ఈర్ష్యలు, కక్షలు. పైకి మాత్రం బాగా కడిగి బోలించిన గిన్నెలాగా ఉన్నారు, సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. వేషధారణ వేసుకొని బతుకుతున్నాం మనం రోజున. ఒక ఆయన పావురములకు గింజలు వేస్తా అంటే తెల్లగా ఉన్నాయంట పావురములన్నీ, బాగా మేస్తానాయంట. కాకి చూసింది, చచ్చిపోతున్న సంగతి లేక ఈ బాగా తింటున్నాయి కదా అనేది ఏమన్నా సున్నం పెట్టి అంటే ఆ సున్నంలో మునిగి వచ్చిందంట. తెల్లగా అయింది, వచ్చేసింది. తింటాంది రోజు. తింటా అంటే ఒకరోజు వర్షం వచ్చింది. వర్షం పడితే కాకి ఏమైంది? ఆ తెల్లగా విమానం అలాగ వచ్చింది. యజమాని చూసుకున్నాడు, కట్టె తీసుకుని వచ్చి నడువులు దోసుకుంటూ పోయింది, దేక్కుంటూ పోయింది. తిండి లేకన్నా మర్యాద కొనింటే నడుములో ఉండేటివి. ఇప్పుడు ఏమైంది? వేషధారణతో నడుములు పోగొట్టుకునే వేషధారణలు ఉన్నారు. నడుములు పోతాయి.
దేవుడు హస్తము ఓ రోజు దిగొచ్చుంది. ఆయన ఉగ్రతకు తాళలేవు. నీ వేషధారణ నీ భర్తను మోసం చేయొచ్చు, నీ తెలివితో నీ భార్యను మోసం చేయొచ్చు, నీ బిడ్డలు మోసం చేయొచ్చు, సంఘస్థులు సేవకులు మోసం చేయొచ్చు, కానీ సర్వోన్నతును మోసం చేయలేవు. మోసం చేయలేవు. దేవుడు ఎక్కిరించబడడు. గుర్తుపెట్టుకో. వేషధారణతో ఉండవేమో, నీ వేషధారణ నిన్ను పరలోకం చేర్చు. ముగించుకుందాం, సమయం అయిపోతుంది. 3 చూసినాం కదా. 1, ఎవరుమా వస్త్రాలు, పాప వస్త్రాలు ఏం చేయాలా? ఉతుక్కుంటేనే పరలోకం. 2, చిన్నపిల్ల. చూడు, మీరు ఎవరు రాసుకోవాలా, ఎందుకంటే మీరు అందరూ పండితులు అయిపోయినారు, రాసుకోరు. అందరూ పిహెచ్డీలే. నేను ఒక్కనే పిహెచ్డీ చేసిన అనుకున్నా. మన ఆచార్యులు అందరూ పిహెచ్డీ చేసినట్టున్నారు. ఒక్కరు రాసుకోవట్లే వాక్యం, ఒక్కరు కూడా రాసుకోవట్లే. అందరూ పిహెచ్డీలే. చదువుకున్న పిల్లలు రాసుకోవాలి వాక్యం. నేను ఇప్పటికి మా మీద రాసుకుంటా. నిన్న 3 రోజుల ముందు పెళ్లి జరిగింది, నేను మొత్తం రాసుకునే వాక్యం. రాసుకుంటే మీకు నిద్ర రాదు. రాసుకుంటే ఆ వాక్యం మళ్ళీ మనం చూసుకోవచ్చు, మనతో మాట్లాడుతూ. ఇప్పుడు చెప్పండి, 3 చెప్పిన. 1, మన వస్త్రాలు మనం ఉతుక్కుంటే పరలోకం. 2, చిన్న పిల్లల స్వభావం కలిగి ఉంటే పరలోకం. 3, శాస్త్రుల నీతి కన్నా పరిసయ్యుల నీతి కన్నా మన నీతి అధికమైతేనే పరలోకం. అందుకే దేవుడు అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ప్రతివాడు పరలోకం పోతాడా? ఎవడు పోతాడంట? ప్రభువు చిత్తాన్ని చేయువాడు పరలోకం పోతాడు. మనం ఎలా ఉన్నాం? ఏ స్టేజ్లో ఉన్నాం? ప్రభువా ప్రభువా అనే స్టేజ్లో ఉన్నామా? పరలోకమందున దేవుని చిత్తం చేస్తున్నామా? దేవుని చిత్తం చేయకపోతే మనం పరలోకం పోము. మన ఎడల దేవుని చిత్తం ఏమైందని ప్రార్థన చేసి కనుక్కొని ఆ చిత్తానుసారంగా మన జీవితాన్ని మలుచుకొని ఆ చిత్తానుసారంగా దేవుని చేతిలో వాడబడకపోతే, ఆయన అనుకునేది మనం చేయకపోతే పరలోకం పోము. పరలోకం పోకుండానే, పరలోకం పోతామా పోమా అనే పరీక్షలోనే లేకుండానే, అని తెలుసుకోకుండానే మనం కొనసాగుతున్నాం. ఎంత డేంజర్లో ఉన్నాం పరీక్షించుకున్నాం. అయ్యా పరీక్షించుకున్నాం. అందరు కన్ను మూసుకోండి. 1 నిమిషం సమయం ఇస్తా. కన్ను మూసుకోండి. ఎవరైతే మోకరించండి, కన్ను మూసుకోండి. ఎవరైతే నేను ఇంకా పరలోకానికి దూరంగా ఉండా ప్రభువా, నా వస్త్రాల్లో ఉతకబడలేదు ప్రభువా, నేను చిన్నపిల్ల వంటి స్వభావం నాలో లేదు ప్రభువా, వేషధార జీవితం నాలో ఉంది ప్రభువా, నేను నీకోసమై అగ్నిలాగా మండలేదు ప్రభువా, ఆరిపోయిన జీవితం ఉంది ప్రభువా, నన్ను క్షమించు. ఆచార సంబంధమైన జీవితం ఉంది ప్రభువా, నన్ను క్షమించు. ఆదివారమే మందిరానికి వస్తున్న తర్వాత రావట్లేదు ప్రభువా, రావడానికి మనసు ఒప్పట్లేదు ప్రభువా, నన్ను క్షమించు. ఎవరైనా మీ చేతులు ఎత్తే నేను ప్రార్థన చేస్తాను. ఒక్కసారి 30 సెకండ్లు మీ హృదయాలు మీరు చూసుకోండి. సమయం అయిపోయింది కాబట్టి 30 సెకండ్లు మీ హృదయాలు మీరు చూసుకొని దేవుడు మీతో మాట్లాడితే మీ చేయి ఎత్తే నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఎవరిని మింగుదునని గర్జించు సింహము వలె సాతాను తిరుగుతున్నాడు. ఈ లోకం వదిలితే నరకం కాసుకొని ఉంది, పాతాళం కాసుకొని ఉంది, కాలే అగ్నిలో పడే ప్రమాదం ఉంది. అంత ప్రమాదాన్ని తప్పించడానికే ఎంతో ప్రయాసతో దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు, ఈ వాక్యం విడుదల చేశాడు. నువ్వు వాక్యానికి లోబడితే నరకానికి పాతాళానికి అడుగుదూరమే ఉంది. నువ్వు వాక్యానికి లోబడి పాపాలు ఒప్పుకొని చేయొత్తే నీ పాపాలు క్షమించబడతాయి. ఆ పరలోక రాజ్యం నీకు దొరుకుతుంది, లేకపోతే నరకం. తమ్ముడు, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపము క్షమించబడును గాక, ఆ పరలోక భాగ్యము నీకు అప్పును గాక. అక్క, యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో నీ ప్రతి పాపము క్షమించబడును గాక, నువ్వు పరలోక అప్పును గాక. ఇంకా ఎవరైనా అక్క, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపము క్షమించబడును గాక. అక్క, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపము క్షమించబడును గాక, నరకము తప్పించబడును గాక. తమ్ముడు, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపము క్షమించబడును గాక. అన్న, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపము క్షమించబడును గాక, పరలోకం నీకు అప్పును గాక, నరకము తప్పించబడును గాక. ఈ రోజు నుంచి నీ చుట్టూ దేవుని దూత కావలి ఉంచి కాయును గాక. ముఖ్యంగా యూత్ చూసుకోండి, ఆయన మీ పాపలు. అక్క, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపం క్షమించబడును గాక, ఆ పరలోకము ఆ మహిమరాజ్యం నీకు దొరుకును గాక. అక్క, ఎవరైనా చేతులెత్త, నాకు అనుమానంగా ఎత్తద్దు, చేతులెత్తేదానికి కూడా మీకు బుద్ధి పుట్టట్లా. అక్క, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపము క్షమించబడును గాక, ఆ మహిమరాజ్యం నీకు దొరుకును గాక. అక్క, యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో నీ ప్రతి పాపము క్షమించబడును గాక, ఆ మహోన్నతమైన పరిశుద్ధ పట్టణం నీకు దొరుకుగాక. ఇంకా చాలా సమయం లేదుక, పోగొట్టుకోతున్నాయినా. అన్న, యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో నీ ప్రతి పాపము క్షమించబడును గాక, ఆ యొక్క సిద్ధపడిన పట్టణం నీకు దొరుకును గాక. అన్న, యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో నీ ప్రతి పాపము క్షమించబడును గాక, ఆ జయ జీవితం కలిగినటువంటి వారికి దొరికే పట్టణం నీకు దొరుకును గాక. ఇంకా ఎవరైనా అన్న, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపము క్షమించబడును గాక, ఆ సిద్ధపడిన పట్టణం నీకు దొరుకును గాక. ఇంకా
అన్నా యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపము క్షమించబడును గాక. ఆ జయ జీవితం కలిగినటువంటి, ఆ బంగారు వీధులు కలిగినటువంటి, ఆ జీవవృక్ష ఫలాలు కలిగినటువంటి ఆ పట్టణము నీకు దొరుకును గాక. నరకం తప్పించబడదు గాక. ఇంకా ఇంకా లేవద్దా? మిగతా కొత్త పరలోకం, నరకమే కావాలనా? ఇంకా పాపంలో కొనసాగాలనుకుంటున్నావా? ఎత్తుతే నీ ప్రార్థన, ఈరోజు రక్షించబడతావు. తమ్ముడు, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపం క్షమించబడును గాక. ఆ బంగారు వీధులు కలిగిన పట్టణం నీకు దొరుకును గాక. ఇంకా ఎవరైనా, ఇంకా బిడ్డలు, చిన్న బిడ్డలు, ముఖ్యంగా యూత్, తమ్ముడు, చెల్లి, నీ పాపాలు క్షమించబడతాయి. ఈ రోజునే ఆ దేవదూతలు నీ చుట్టూ కంచె వేసి కావలుంచుతాడు. బంగారు భవిష్యత్తు ఇస్తాడు. ఆయన ఆ పరలోక రాజ్యంలో ఉంచుతాడు. నరకము తప్పిస్తాడు. అన్నా యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపము క్షమించబడును గాక. నిత్యరాజ్యం నీకు దొరుకును గాక. ఇంకా ఎవరైనా, సాతాను నుంచి నీకు కాపుదల భద్రత దొరుకుతుంది. దొరికితే భయంకరమైన పాప క్రియల నుంచి, యాక్సిడెంట్ నుంచి, ప్రమాదాల నుంచి, కుటుంబంలో జరిగే అనర్థాల నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ ఇంట్లోకి వచ్చాడు ఈ రోజున, నీ ఒంట్లోకి వస్తాడు ఈ రోజున, నీ హృదయంలో కొనుక్కుంటాడు ఈ రోజున. చదువు రాలేదా? పెళ్లి కాలేదా? ఎలాంటి ఎదుగు బతుకు లేకుండా ఉన్నావా? ఆధారం లేదేమో నీకు. భౌతిక అవసరాలకు ఆధారం దొరుకుతుంది, ఆత్మీయ అవసరాలకు ఆధారం దొరుకుతుంది. ఈ రోజున ఆయన చేయలేని పని లేదు భూమి మీద. ఒక్కసారి లాస్ట్ సెకండ్ ఎవరైనా చేయతే ప్రార్థన చేస్తా, ముగిచేస్తున్నా. లాస్ట్ సెకండ్ ఎవరన్నా, అమ్మా యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపం క్షమించబడును గాక. అక్క, లాస్ట్ సెకండ్ ఉపయోగించుకున్నావు. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపం క్షమించబడును గాక. ఎవరైనా ఇంకెవరున్నారా? లాస్ట్ సెకండ్ ముగిచేస్తున్నా, ప్రార్థన చేస్తా. ఇప్పుడు చేతులెత్తులు మాత్రం మళ్ళీ ఎత్తండి. నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు. చేతులెత్తులు మళ్ళీ ఎత్తండి, సిగ్గుపడకుండా. చేతులు ఎవరైతే ఎత్తారో సిగ్గుపడకుండా మళ్ళీ ఎత్తండి. నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు. ఇప్పుడు మీ చెయ్యి దేవుడు చేయి పట్టుకుపోతున్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాల వందనాలు తండ్రి. నాయన, నా తండ్రి, ఎబ్రోన్లో రాచర్లో ప్రభా 20 మంది ప్రభా తీర్మానం తీసుకున్నారు. ప్రభా చేతులు ఎత్తారు. దయ ఉంచి నీ పాదాలు పట్టుకొని మొరపెట్టుకుంటున్నా. ఎత్తబడినటువంటి ఆ చెయ్యిని మీరు పట్టుకోండి ప్రభా. మీ దక్షిణ హస్తాన్ని చాపండి ప్రభా. మీ గాయపడిన హస్తపు స్పర్శ ఈ బిడ్డలందరూ అనుభవించలాగున పట్టుకోండి ప్రభా. పరలోకములు ఆ బిడ్డలు చేరేంత వరకు కూడా ఆ బిడ్డలు విడవకుండా, దుష్టుడి చేతిలో పడకుండా, సాతాను చేతిలో పడకుండా, ఆ శరీరము చేతిలో మోసపోకుండా ఆ బిడ్డలు కంచె వేసి కాపాడండి అయ్యా. నీ బిడ్డలు మీరు నడిపించండి. యాత్ర జీవితంలో నడిపించి పరలోకములు తీసుకోండి ప్రభా. పరలోకం చేరేంత వరకు కూడా, మీ మహిమరాజ్యం చేరేంత వరకు కూడా ఈ బిడ్డలతో మీరుండి మహిమ తెచ్చుకుంటారండి. యేసు ఇంకా సాతాను చేతిలో ఉండి కూడా చేతులెత్తున్న బిడ్డలు మీరు కరుణించండి. ఇంకో తరుణం దయచేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చెప్పండి అందరూ, ఆమేన్, ఆమేన్, ఆమేన్.